కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు. సభ్యులుగా నీటిపారుదల శాఖ, న్యాయశాఖ, జీఏడీ సెక్రటరీ. ఈ నెల 4న కేబినెట్కు నివేదిక సమర్పించనున్న కమిటీ. వనకచెర్ల ప్రాజెక్టు గురించి తమపై విమర్శలు చేయడం దారుణం. హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి. లోకేష్ పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదంటూ కౌంటర్. తెలంగాణ ప్రాజెక్టులకు ఏనాడో అభ్యంతరం చెప్పలేదని కామెంట్. బాపట్ల జిల్లా రేపల్లిలో నూతన ఆక్విడక్ట్ ప్రారంభం. మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా ఓపెనింగ్. ఆక్విడక్ట్ ద్వారా 35,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్న మినిస్టర్. చిత్తూరు జిల్లా మణీంద్రంలో ఉద్రిక్తత. ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి గీత యత్నం. ఆమె చేతిలోని నామినేషన్ పేపర్లు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. పరామర్శకు వెళ్తున్న పోటుగారి భాస్కర్, ఆవుల గోపిల కార్ అద్దాలు ధ్వంసం. గుంటూరు జిల్లా తెనాలిలో నాకాబందీ నిర్వహణ. సరైన డాక్యుమెంట్లు లేని 100 బైకులు, 8 ఆటోలు స్వాధీనం. నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్న డీఎస్పీ. శ్రీకాకుళం జిల్లా పలాసలో భిన్న వాతావరణం. ఉదయం మండుటెండలు, సాయంత్రానికి కుండపోత వానలు. కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి రాహుల్ ఫైర్. బీజేపీ కోసం ఓట్లు చోరీకి పాల్పడుతోందని ఆరోపణ. తమ వద్ద అణుబాంబు వంటి ఆధారాలున్నాయన్న కాంగ్రెస్ నేత. అన్నాడీఎంకే నేత సివి షణ్ముగం పిల్పై మద్రాస్ హైకోర్టులో విచారణ. ప్రభుత్వ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు ఆడొద్దన్న న్యాయస్థానం. పథకాల ప్రచారంలో మాజీ సీఎంలు, పార్టీ గుర్తులు, జెండా వినియోగంపై నిషేధం.